సో అలా గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్. సో అందరికీ ఒకసారి అయితే జై శ్రీ గణేష్ అండి. సో మన ఫెస్టివల్కి అయితే ఎన్ని డేస్ లేదు, 17 డేస్ మాత్రమే ఉంది. సో మన ఎకో ఫ్రెండ్లీ 70 ఫీట్స్ ఖైరతాబాద్ వినాయకుడి గురించి అయితే మాట్లాడుకోవాలంటే ఓవరాల్గా మొత్తం అయితే మట్టి పని కంప్లీట్ అయిందండి. ఇంకా మనకి దాదాపు ఈ 1-2 డేస్లో అయితే పెయింటింగ్ కూడా స్టార్ట్ చేస్తారని చెప్పారనమాట. నిన్నటి వీడియోలో రాజ్ కుమార్ అన్న అయితే డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అండ్ ఈసారి ఎలా ఉండబోతుంది ఏంటని. సో నిన్నటి వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూసి నాకు ఇట్లా సపోర్ట్ చేస్తుండండి. సో నేనైతే లోపల ఏమేమి అప్డేట్ ఉందో చూపిద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడైతే మన స్వామివారి దగ్గర కవర్ అయితే వేసి లోపల అన్న వాళ్ళు అయితే పనిచేస్తున్నారు అనమాట. మనకి ఈసారి ఎంతో మంచి కాన్సెప్ట్ అయితే వచ్చిందనమాట. మనకి కాన్సెప్ట్ వచ్చి సప్తముఖ ఖైరతాబాద్ మహాశక్తి వినాయకుడు లాగా అయితే దర్శనం ఇవ్వబోతున్నారు. సో లోపల మనకైతే అమ్మవార్లు ఇంకా సైడ్ కి మన స్వామివార్ల ఫేసెస్ అయితే రాబోతున్నాయి. సో ఆ అప్డేట్ మనం చూసుకుందాం అని అంటే ఇప్పుడైతే కనిపించట్లేదండి. మనకి పెయింటింగ్ పని స్టార్ట్ అయినాక క్లియర్ గా కనిపిస్తాయి అనమాట మన స్వామివారి ఫేస్ ఏదైతే ఉందో. సో స్వామివారి ఫేస్ పక్కకైతే మనకి శివుడు, ఇంకా పార్వతీదేవి, విష్ణువు, ఇంకా బ్రహ్మ, ఇంకా మనకి ఓవరాల్ గా మొత్తం 6 ఫేసెస్ అయితే రాబోతున్నాయి అనమాట. అండ్ మనకి ఇక్కడ అమ్మవారికి ఏమేమైతే ఆయుధాలు ఉంటాయో అండ్ మనకి స్వామివారికి సంబంధించిన ఏమేమైతే ఆయుధాలు ఉంటాయో అవి కూడా ఆల్మోస్ట్ మన 14 చేలకైతే రెడీ చేసేస్తారండి. సో ఈ రోజు మెయిన్ గా అప్డేట్ మాట్లాడుకోవాలి అని అంటే మనకి స్వామివారికి సంబంధించిన లడ్డు ఏదైతే ఉందో అక్కడైతే మనకి పెయింటింగ్ పని అయితే స్టార్ట్ చేశారు. సో మనం ఒకసారి చూస్తూ ఇంకేమేమి అప్డేట్స్ ఉన్నాయి అండ్ నిన్నటి వరకు అండ్ మన 70 ఫీట్స్ ఎకో ఫ్రెండ్లీ ఖైరతాబాద్ వినాయకుడు అప్డేట్స్ మాట్లాడుకోవాలంటే మీకు క్లియర్ గా కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి స్వామివారిది ఏదైతే లడ్డు చేయి ఉంటుందో సో అక్కడైతే మనకి అన్న వాళ్ళు అయితే స్మూత్నింగ్ పని అయితే చేస్తున్నారు అనమాట. లోపల వరకు అయితే కవరేజ్ ఉంది, సో అంత క్లియర్ గా కనిపించట్లేదు. వాళ్ళైతే లోపల ఉన్న 14 చేల దగ్గర పని అయితే చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే మనకి కొంచెం క్లియర్ గా కనిపిస్తుంది. అన్న అయితే అక్కడ లడ్డు చేయి ఏదైతే ఉందో అక్కడ మన స్వామివారి చేయికి స్మూత్నింగ్ వర్క్ అనేది చేస్తున్నారు అనమాట. ఇంకా ఓవరాల్ గా మనకి ఎంత ఏవైతే 14 చేలకు సంబంధించిన ఆయుధాలు అవన్నీ ఉన్నాయో అక్కడ కూడా స్మూత్నింగ్ అనేది చేస్తున్నారు. అండ్ పెయింటింగ్ ది అప్డేట్ మాట్లాడుకోవాలంటే మ్యాక్స్ 2 డేస్ లో పెయింటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి నిన్నటి వరకు మన ఆశీర్వాద్ చేయికైతే రాఖీ కట్టుండే. సో ఇప్పుడైతే రాఖీ తీసేశారండి, తీసి అక్కడ పని అయితే చేస్తున్నారు. లోపల అంతా వర్క్ అయితే అది అవుతుంది. మీకు కొంచెం దగ్గరికి వెళ్ళి చూపించడానికి అయితే నేను ట్రై చేస్తా. అండ్ ఫేస్ కానివ్వండి, మన స్వామివారిది తొండం అండ్ మనకి అమ్మవార్లు ఇంకా స్వామివార్లు కూడా వస్తున్నారు కదా, సో వాళ్ళ అప్డేట్స్ కూడా ఏమేమి ఉన్నాయో దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇప్పుడు సో ప్రజెంట్ మనం రైట్ అండ్ లెఫ్ట్ అప్డేట్ కూడా చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి శివుడు పార్వతి కళ్యాణం రాబోతుంది కదండి. సో అక్కడైతే మనకి దర్బార్ కి సంబంధించిన స్మూత్నింగ్ వర్క్ అయితే అన్న వాళ్ళు చేస్తున్నారు. నేను దగ్గరికి వెళ్ళి మీకు క్లియర్ గా చూపిస్తా. మనకి స్మూత్నింగ్ అనగానే ఫస్ట్ వైట్ క్లాత్ పెట్టి దాని మీదకి వెళ్ళి స్మూత్ చేస్తారు లాస్ట్ కూడా అయితే. సో అది ఎలా చేస్తారు ఏంటి అది కూడా నేను చూపిస్తా. అండ్ మనకి రైట్ సైడ్ వచ్చి శ్రీనివాస కళ్యాణం రాబోతుంది కాబట్టి మన అమ్మవారు ఇంకా మన స్వామి వారు ఆల్మోస్ట్ మొన్నటి వరకు నేను చూపించిన అప్డేట్ మొత్తం కంప్లీట్ అయి ఉండే. సో అంతవరకు అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు దర్బార్ కి సంబంధించింది లోపల కొంచెం చిన్న చిన్న వర్క్స్ అయితే నీట్ గా స్మూత్నింగ్ ఉంది. సో అది అనేది చేస్తున్నారు అనమాట. సో అది మేబీ ఈ రోజు అయిపోతుంది. సో ఒకసారి దగ్గరికి వెళ్ళి మన బాలరాముడు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి అండ్ రాహు కేతు ఏం అప్డేట్స్ ఉన్నాయి, ఇంకా మన స్వామివారి పాదాలు ఇంకా గదకి సంబంధించిన అప్డేట్ కూడా చూస్తూ మాట్లాడదాం. సో లెఫ్ట్ సైడ్ అయితే మనకి శివుడు పార్వతి కళ్యాణం రాబోతుంది కదండి. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి మొత్తం నిన్నటి వరకు అయితే జ్యువెలరీ పార్ట్ అండ్ స్వామి వారికి కొంచెం కొన్ని దగ్గర జ్యువెలరీ పార్ట్ది కొన్ని ఉండే. సో అవి కంప్లీట్ చేశారు ఈరోజు. సో ఇప్పుడు మనకు చూసుకుంటే దర్బార్ కి సంబంధించింది అయితే స్మూత్నింగ్ చేస్తున్నారండి మొత్తం మనకి. సో నేను చెప్పాను కదా క్లాత్ పెట్టి లాస్ట్ స్మూత్నింగ్ చేస్తారని చెప్పి. సో అక్కడ పైన అయితే కన్నెక్కి మనకి క్లాత్ పెట్టి దాని మీదకి వెళ్ళి అయితే స్మూత్నింగ్ అనేది చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకొక 1 అవర్ 2 అవర్స్ లో అయితే అది అయిపోతాయండి. ఆల్మోస్ట్ సగం వరకు కంప్లీట్ చేశారు, ఇంకా సగం వరకు ఉంది. అండ్ మనం ఇక్కడ స్వామివారికి సంబంధించింది కింద లెగ్స్ దగ్గర మొత్తం చూసుకుంటే మనకి 2 స్టెప్స్ అయితే వచ్చాయి కదా. సో అక్కడైతే మనకి మొత్తం సిమెంట్ తోనైతే మొత్తం చేసేసారండి వైట్ దాని మీద.
సో అక్కడ కూడా స్మూత్నింగ్ అనేది కంప్లీట్ చేస్తారు. అండ్ లోపల మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం వైట్ దాంతో స్మూత్నింగ్ అయితే కంప్లీట్ చేశారు. అండ్ మనం స్వామివారి దగ్గర అయితే పాదాలు ఇంకా మొన్న మూషికం అయితే వానకి తడిచిపోయి ఉండే కదండి. సో క్లాత్ మొత్తం బయటకు వచ్చి ఉండే. సో ఇప్పుడు వెళ్ళి అయితే మూషికం ఎలా ఉంది ఏంటి అది కూడా చూద్దాం. సో ప్రజెంట్ అయితే మన స్వామివారి పాదాల దగ్గర ఇవాళ అప్డేట్ చూసుకుంటే మనకి బార్డర్ ఏదైతే ఉంటుందో మనకి స్టేజ్ దగ్గర, సో అక్కడ బార్డర్ డిజైన్ అయితే చేశారండి. అండ్ నిన్నటి వారికి వానలో కొంచెం తడిసిపోయి ఉండే మన మూషికము. సో క్లాత్ మొత్తం మనకు కనిపించింది బయట నుంచి. సో ఈ రోజు మళ్ళీ దాన్ని మొత్తం స్మూత్నింగ్ చేశారనమాట మన మూషికం ఏదైతే ఉందో ఎల్క. అండ్ ఇంకా రాహుకేతు బాలరాముడు అప్డేట్ చూసుకుంటే నేను నిన్నటి వీడియోలో మీకు క్లియర్ గా చూపించనుండే. ఇట్లా మనకి బ్యాక్గ్రౌండ్ లా హనుమంతుడు గరుడు ఇంకా దేవుళ్ళు రాబోతున్నారని చెప్పాను కదా. సో ఆ విగ్రహాలు అయితే రెడీ చేశారు కానీ ఇంకేం పెట్టలేదు. సో ప్రజెంట్ అయితే కింద బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఇప్పుడు రాహుకేతు దగ్గర ఏదైతే కింద బ్యాక్గ్రౌండ్ ఉందో అని ఫ్రెండ్స్, ఆ బ్యాక్గ్రౌండ్ అయితే చేశారనమాట. కింద మనకి ఏదైతే బార్డర్ డిజైన్ వేశారనమాట. అండ్ మనకి బాలరాముడు సగం దగ్గర కూడా చూసుకుంటే మనకి బార్డర్ డిజైన్ అయితే వేసారనమాట మొత్తము క్లియర్ గా. ఇదన్నమాట అప్డేట్. నిన్నటి వరకు అయితే మీకు రాహుకేతు చూపించనుండే. నిన్నటి వరకు అయితే మొత్తం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినుండే అండి. మొత్తం స్వామివారికి జ్యువెలరీ పార్ట్ అండ్ విగ్రహం మనకి పోస్టర్ ఎట్లుంది యాజ్ ఇట్ ఈజ్ అట్లా అయితే కంప్లీట్ చేశారు. సో ఒకసారి మనం వెళ్ళి గద్దెకి సంబంధించిన అప్డేట్ కూడా చూసుకుందాము. నిన్నటి వరకు గద అయితే థర్డ్ కోటింగ్ అయితే వేస్తుండే. సో ఇప్పుడైతే చూసి మనం ఎంత వరకు అయింది ఏంటి అది కూడా చూద్దాం. సో ప్రజెంట్ అయితే మనము గద చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నిన్నటి వరకు థర్డ్ కోటింగ్ అయితే కంప్లీట్ అయింది. సో ఈ రోజు అయితే మనకి గదకి సంబంధించిన ఏదైతే డిజైన్ ఉందో అదైతే అన్న వాళ్ళు అక్కడ మనకి డిజైన్ అయితే చేస్తున్నారు అనమాట. నేను ఇందాక మొన్నటి వరకు వీడియోస్ లో కూడా చూపించాను అనమాట మీకు. దాన్ని ఫస్ట్ మనకి స్టిక్ చేస్తారు, ఒకటి ఉంటది అనమాట. దాంట్లో మనకి వైట్ సిమెంట్ తోని స్టిక్ చేసి ఆ డిజైన్ వచ్చిన తర్వాత అది తీసి మనకి గదకైతే స్టిక్ చేయడం జరిగింది. సో అట్లా అతకబెడతారు అనమాట. సో మనకు పోస్టర్లు ఎట్లయితే డిజైన్ అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లయితే మన గదకి డిజైన్ అయితే చేస్తారు. ఇదన్నమాట ఈరోజు అప్డేట్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ లైన్ క్యూ చూసుకుంటే ఫ్రెండ్స్, నిన్నటి వరకు అయితే జస్ట్ మనకి అన్న వాళ్ళు అయితే అది ఎలా ఫిట్టింగ్స్ చేశారనమాట నట్లతోనే. సో ఈ రోజు అయితే మనకి మొత్తం రేకులు వేసి షెడ్ కూడా వేసేసారు. ఇక్కడైతే మనకి ఎప్పుడు డీజే సెటప్ అయితే వస్తుంది. సో అక్కడైతే మనకి లైన్ క్యూ అనమాట. స్వామివారి పాదాల దగ్గర వరకు ఉంటది అనమాట ఈ లైన్ క్యూ. సో ఇప్పుడైతే సగం వరకు కంప్లీట్ అయింది. ఇంకా డబల్ లైన్ వస్తుంది కాబట్టి మేబీ అది కూడా కంప్లీట్ చేస్తారు అనుకుంటా. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనము రైట్ సైడ్ ఉన్న మండపం దగ్గర అయితే ఉన్నామండి. సో రైట్ సైడ్ ఉన్న మండపం చూసుకుంటే మనకి దర్బార్ కంప్లీట్ అయింది. లోపల మనకి పెయింటింగ్ చేస్తున్నారు అనమాట. వైట్ కలర్ మొత్తం వైట్ పెయింట్ అయితే మొత్తం వేస్తున్నారు అనమాట లోపల. అండ్ మనకి స్వామివార్లు అమ్మవారు విగ్రహం విషయానికి వచ్చి మాట్లాడుకుంటే మనకి మొత్తం నిన్నటి వరకు అయితే మొత్తమే జ్యువెలరీ పార్ట్ అంతా కంప్లీట్ అయిన ఉండే అండి. సో ఇవాళ కూడా అదే అప్డేట్. సో ప్రజెంట్ ఇప్పుడు అప్డేట్ మనం చూసుకుంటే వెనకాల మొత్తం మనకి పెయింట్ అనేది వేస్తున్నారు పైన ఇంకా బ్యాక్గ్రౌండ్ మొత్తము. ఇదన్నమాట అప్డేట్. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేను ఓవరాల్ గా మొత్తం ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఇచ్చాను అనమాట. సో ఈ రోజు అయితే చిన్న చిన్న పనులు అయితే అవుతున్నాయి అనమాట. రేపు లేకపోతే ఎల్లుండి అయితే మనకి పెయింటింగ్ పని కూడా స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ వైట్ పెయింట్ అయితే మనకి రైట్ సైడ్ ఉన్న మండపంలో అయితే బ్యాక్గ్రౌండ్ కి దర్బార్ కి సంబంధించిన పని అయితే చేస్తున్నారు అనమాట. అండ్ మనకి రాజ్ కుమార్ అన్న నిన్న కూడా చెప్పారు. సో ఈ రోజు కూడా నేను చెప్తున్నా, రేపు లేకపోతే ఎల్లుండి పెయింటింగ్ పని అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇదన్నమాట ఈ రోజు వరకు ఉన్న అప్డేట్స్. రేపు కూడా మేము మళ్ళీ వచ్చి వీడియో చేస్తాం కదా. సో రేపు కూడా ఏమేమి అప్డేట్స్ ఇస్తాను అనమాట. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయని మనకైతే కవర్ అయితే వేసారండి. సో లోపల వర్క్స్ అయితే జస్ట్ మనకి చేయల దగ్గర పని అయితే అవుతుంది. అదే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ మనకి జోగురాజ్ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మనకి బాలరాముడికి సంబంధించిన సైడ్ లకు మనకి ఏవైతే విగ్రహాలు ఉన్నాయో సో అక్కడైతే మనకి విగ్రహాల దగ్గర అయితే మనకు విగ్రహాలు అయితే వస్తాయని చెప్పాను కదా. సో అవి అయితే వర్క్ అనేది చేస్తున్నారు అనమాట. మ్యాక్స్ 95% వర్క్ అయితే అయిపోయిందని చెప్పారు. సో మ్యాక్స్ ఇంకొక 10% వరకు ఆ విగ్రహాలు కంప్లీట్ అయినాక మనకి బాలరాముడికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ లో అవన్నీ గరుడ హనుమంతుడు ఏవైతే విగ్రహాలు ఉన్నాయో అవైతే స్టిక్ చేసేస్తారనమాట. సో ఇదన్నమాట అప్డేట్. మా ఛానల్ ఇంకోరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.